brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో అరాచకాలు అక్రమాల డొంక కదులుతోందా? డాక్టర్ నమ్రత కస్టడీలో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయా? పోలీసులు విచారించే కొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయా? ఇంతకీ 3వ రోజు కస్టడీలో డాక్టర్ నమ్రత ఏం చెప్పారు? ఆమె నుండి పోలీసులు ఎలాంటి విషయాలు రాబట్టారు? సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో డాక్టర్ నమ్రత కస్టడీ కొనసాగుతోంది. 3 రోజుల కస్టడీ పూర్తి కాగా ఇవాళ 4వ రోజు డాక్టర్ నమ్రతను విచారించనున్నారు సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు. అయితే కస్టడీలో డాక్టర్ నమ్రతను విచారించే కొద్దీ కీలక విషయాలు వెలుగులోకొస్తున్నాయి. తొలి రోజు కస్టడీలో ఏమాత్రం నోరు విప్పని నమ్రత తనకేమీ తెలియనట్లే కలరింగ్ ఇచ్చింది. కానీ 2వ రోజు విచారణలో పోలీసులు తమదైన స్టైల్లో ఎంక్వైరీ షురూ చేయడంతో నోరు విప్పింది. 3వ రోజు కస్టడీలో ఏకంగా పోలీసుల లైన్లోకి వచ్చేసింది. డాక్టర్ నమ్రతతో పాటు మేనేజర్ కళ్యాణి, ఏజెంట్ సంతోష్ ని కలిపి సుమారు 6 గంటల పాటు విచారించారు. చైల్డ్ ట్రాఫికింగ్, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల పాత్రపై ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎంతమంది శిశువులను విక్రయించారో, ఎవరెవరితో కొనుగోలు చేశారనే అంశాలపై విచారించి ఆయా వివరాలను రాబట్టారు. మేనేజర్ కళ్యాణి మొబైల్లో ఏజెంట్లకు సంబంధించిన వివరాలు ఉండడంతో శిశువుల క్రయ విక్రయాల్లో ఏజెంట్ల పాత్రపై పోలీసులు ఫోకస్ పెట్టారు. మరోవైపు 3వ రోజు కస్టడీలో డాక్టర్ నమ్రత నుంచి సంచలన విషయాలను రాబట్టారు గోపాలపురం పోలీసులు. ప్రధానంగా అసోం చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి డాక్టర్ నమ్రతకు ఎక్కువగా మహిళా ఏజెంట్లే సహకరించినట్లు తేల్చారు. అమ్మతనం విలువేంటో తెలిసిన మహిళలు కూడా డాక్టర్ నమ్రతకు సహకరించడంతో పోలీసులు షాక్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు మహిళా ఏజెంట్లున్నారు. ఇలా చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బుతో హైదరాబాద్, విశాఖలో ఫామ్ హౌజులు, పలు కమర్షియల్ ఫ్లాట్స్ కొనుగోలు చేసినట్లు తేలింది. సికింద్రాబాద్, యూసఫ్గూడ, కూకట్పల్లి, మియాపూర్లో ఖరీదైన ఫ్లాట్స్ ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. అదే సమయంలో సృష్టి కేసులో ఓవైపు నిందితుల కస్టడీ, మరోవైపు అరెస్టులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. డాక్టర్ నమ్రతకు సహకరించిన వారి వివరాలు తెలుసుకుంటూ వారి స్టేట్మెంట్స్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో ఏజెంట్ను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో సృష్టి కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 12కు చేరింది. త్వరలోనే మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సృష్టి ఫర్టిలిటీ కేసులో బాధితులు పెరుగుతున్నారు. వారి ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు మరో 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఐవీఎఫ్ల విషయంలో ఎదురు ప్రశ్నించిన వారిని డాక్టర్ నమ్రత తనయుడు, న్యాయవాది జయంత్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే జయంత్ బెదిరించిన వారి వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు అక్రమ సంపాదనలో సహకరించిన వారికి డాక్టర్ నమ్రత భారీగా బహుమతులు ముట్టజెప్పినట్లు పోలీసులు తేల్చారు. దాంతో సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో గతంలో పనిచేసిన ఉద్యోగుల వివరాలు సేకరించి వారిని విచారిస్తున్నారు. మొత్తంగా పోలీసుల కస్టడీలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ మాటున డాక్టర్ నమ్రత చేసిన మోసాలు, అరాచకాల గుట్టు రట్టవుతోంది.